అందరికీ నమస్కారం అండి. అలాగే అందరికీ శుభోదయం అండి. నేను ఈరోజు కనకదుర్గమ్మ మహిమల గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. అందులో భాగంగా పిడుగు భీమరాజు కథ గురించి ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా? దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రద అయిన ఆ దుర్గాదేవి మహిమలు ఎన్నెన్నో. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగాల్లోనే కాకుండా ఈ కలియుగంలో కూడా ఆ దేవి ఎన్నో మహిమల్ని చూపించింది. ఎందరినో కష్టాల నుంచి కాపాడింది. ఎందరో రాజవంశాలకి కులదేవతగా మారింది. ఇలా ఆ దుర్గమ్మ తల్లి లీలలు అనంతము, అమోఘము. ఒక చారిత్రాత్మకంగా చెప్పాలంటే బెజవాడ దుర్గాదేవి మాధవవర్మ వంశీయులకు అంటే పూసపాటి రాజులు వారికి కులదేవతగా ఆ వంశంలోని వారందరినీ ఎన్నోసార్లు అనుగ్రహించింది. వారికి వచ్చిన కష్టాలన్నీ నివారించింది. భక్తులను కాపాడే ఆ తల్లి ఈ పూసపాటి రాజులని ఏ విధంగా అనుగ్రహించిందో తెలుసుకోవాలంటే విజయనగరం జిల్లా కైఫియత్ని చూడాల్సిందే. ఈ కైఫియత్తులో పూసపాటి వారి చరిత్ర గురించి చెప్పడం జరిగింది. పూర్వము విదర్భ దేశంలోని మర్తుంజాం నగర్ సర్కార్లో ఉన్న వినుకొండ తాలూకాలోని పూసపాడు అనే గ్రామంలో మాధవవర్మ అనే రాజు కాపురం ఉండేవాడు. ఆయన ఒకసారి బెజవాడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇంద్రకీలాద్రి మీదున్న శ్రీ కనకదుర్గాదేవిని కొలిచి ఆ దేవి అనుగ్రహం వల్ల బెజవాడ రాజ్యానికి రాజయ్యి ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి బెజవాడలో 7 గడియల పాటు కనకవర్షం కురిపించిందట. ఆయన అందులో తనకి కావలసినంత ధనం తీసుకుని మిగతా ధనమంతా దాన ధర్మాలు చేశాడట. ఇతని తర్వాత ఇతని కొడుకు రవివర్మ, మనువడు భూవర్మ, ముని మనవడు నందిరాజు అనే ఈ నలుగురు కనకదుర్గాదేవి అనుగ్రహంతో బెజవాడ ప్రాంతానికి అధిపతులుగా తమ పరిపాలన సాగించారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల చేత ఈ ప్రాంతం ఆక్రమించబడగా పూసపాటి వారు తూర్పు దేశానికి జమీందారులుగా వెళ్ళి అక్కడ షాదుషా సైన్య సహకారంతో పొట్నూరు, భోగాపురం, దేవులపల్లి, గండ్రేడు అనే 4 పరగణాలని స్వాధీనం చేసుకుని బెజవాడలో ఉన్నట్లుగానే దుర్గాదేవి మీద భక్తిని కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వంశీయుడైన రుద్రరాజు కొడుకు భీమరాజు అధికారంలోకి వచ్చాడు. ఈ భీమరాజుకి నిజ జీవితంలో కనకదుర్గాదేవి తన మహిమను చూపించింది. అది ఎలా అంటే ఈ భీమరాజు పుట్టగానే ఇతని జాతకంలో 20 సంవత్సరాల తర్వాత ఇతనికి పిడుగుగండం ఉందని జ్యోతిష్కులు చెప్పారట. ఆ మాట విని ఆయన తల్లి దిగులుపడి ఎవరో సలహా ఇవ్వగా తాటి చెట్టుతోటి పెద్ద ఇల్లు కట్టించింది. ఆ ఇంటి కింద ఇల్లు, దాని కింద మరో ఇల్లు, దాని కింద ఇంకో ఇల్లు, ఇలా 4-5 ఇళ్ళు కట్టించింది. అది చూసిన భీమరాజు అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ తల్లి బాధగా నాయనా నీకు 20 సంవత్సరాల తర్వాత పిడుగుగండం ఉందని జ్యోతిష్కులు చెప్పారు. అందువల్ల మరో 4 రోజుల్లో నీకు 20 సంవత్సరాలు నిండుతాయి. ఆ గండం దాటాలంటే ఆ సమయంలో ఒక 4 గడియలు నీవు ఇలాంటి ఇంట్లో ఉండాల్సి ఉంటుంది అని పండితులు చెప్పారు. నిన్ను ఈ ఇంట్లో ఉండమని కూడా చెప్పారు అని చెప్పింది. ఆ మాట విని నవ్వి భీమరాజు అమ్మా పిడుగు పడితే ఎలా ఉంటుందో తెలుసా? పర్వతాలన్నిటినీ ఛేదించుకుని పాతాళానికి పోతుంది. ఈ ఇల్లు దాని ముందు ఏం ఆగుతుందనుకుంటున్నావు? ఈ గండం గడవాలంటే దైవ సహాయం చేతనే సాధ్యమవుతుంది అని చెప్పి వెంటనే వేగంగా గుర్రం మీద బెజవాడ బయలుదేరతాడు. ఇలా బెజవాడకు వచ్చిన భీమరాజు బంధువుల ఇంట బస చేసి కృష్ణానదిలో స్నానం చేసి తమ కులదైవము ఇష్టదైవము అయిన శ్రీ కనకదుర్గ గుడికి వెళ్ళి ఆ దేవిని అనేక విధాలుగా స్తోత్రం చేసి ఆమెని ప్రసన్నం చేసుకుని అమ్మా ఓ జగజ్జనని నాకు పిడుగుగండం ఉందని జ్యోతిష్కులు చెప్పారు. ఆ గండము వచ్చే సమయము ఆసన్నమైంది. నీవు మా ఇలవేల్పువు కాబట్టి ఆ పిడుగు వల్ల నాకు మరణం రాకుండా నా ఖడ్గం చేతనే ఆ పిడుగునే నరికేటట్టుగా వరాన్ని ప్రసాదించమని వేడుకొన్నాడు. అమ్మవారు అతని భక్తికి మెచ్చి వరం అనుగ్రహించగా ఆమె అనుజ్ఞ తీసుకుని భీమరాజు తిరిగి తన దేశానికి ప్రయాణమయ్యాడు. తన కోట సమీపానికి వచ్చేసరికి జాతకం ప్రకారము ఆకాశం నుంచి వేగంగా పిడుగుపడసాగింది. అది చూసిన భీమరాజు దుర్గమ్మ అనుగ్రహంతో తన కత్తి తీసి ఆ పిడుగుని ఒక్క వేటితో తెగ నరికాడు. ఆ తర్వాత తన గండం నుంచి బయటపడ్డాడు. తన గండం గురించి బాధపడుతున్న తల్లి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా వివరంగా చెప్పాడు. ఆమె అది విని ఎంతో సంతోషించి ఆ జగన్మాతకి నమస్కారాలు తెలియజేసుకుని అనేక దాన ధర్మాలు చేసింది. అలా పిడుగుని నరికినందువల్ల భీమరాజు నాటి నుండి పిడుగు భీమరాజుగా పిలువబడ్డాడు. ఇది కైఫియత్తులోని విషయం. ఇలా పూసపాటి వారి వంశాన్ని ఆ దేవి తరతరాలుగా కాపాడుతూ వచ్చింది. కనకదుర్గమ్మ తల్లి మనందరినీ కూడా
తన కనుసన్నల్లో ఉంచి రక్షించాలని మనమందరము కోరుకుందాము. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము.